మణిపూర్ అల్లర్లు ఆగకముందే నాగాలాండ్లో సైతం నిప్పురేగింది. మున్సిపల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంపై భగ్గుమన్న గిరిజనులు ఆందోళనకు దిగారు. ఈసీ మున్సిపల్ కౌన్సిల్ భవనాలను తగలబెట్టారు. దీంతో పరిస్థితి అదుపు చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. నాగాలాండ్ రగులుతోంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నాగాలాండ్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సందర్భంగా ప్రభుత్వానికి గిరిజనులకు మధ్య వివాదం తీవ్ర రూపు దాల్చింది. ముఖ్యమంత్రి టీఆర్ జలింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయగా అందుకు జలింగ్ తిరస్కరించడంతో అల్లర్లు మరీ తీవ్ర రూపం దాల్చాయి. గిరిజనుల ఆందోళనలు అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో 2 మృతి చెందడంతో అల్లర్లు తీవ్రమయ్యాయి. రెచ్చిపోయిన గిరిజనులు ఎన్నికల సంఘం, డిప్యూటీ కమిషనర్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. కోహిమా మున్సిపల్ కౌన్సిల్ భవనాన్ని తగలబెట్టారు. ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా నిప్పంటించారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు సైన్యం రంగంలోకి దిగింది. రాష్ట్రంలోని 32 మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించాలన్న యోచనతో గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది ఈసీ. అయితే 33% సీట్లను మహిళలకు కేటాయించడంతో గొడవ ప్రారంభమైంది. మహిళలకు రిజర్వేషన్లు తమ ఆచారానికి విరుద్ధమంటూ నాగా గిరిజనులు విధ్వంసానికి దిగారు.